ఈరోజు కూడా ఇక్కడి వరకు కమ్మరిపల్లి వరకు మరి మా సార్తోనే వచ్చిన. మనది ఆదిలాబాద్లో ఫిబ్రవరి కదా, ఇది 23కి మెగా శాకాహార ర్యాలీ ఉందండి. ఈరోజు మేము ఇలా అందరినీ గ్రామాలని మండలాలని ఆహ్వానిస్తూ కమ్మరిపల్లిలో ఆహ్వానించి వాళ్ళు అటు వెళ్ళిండ్రు. నేను పల్లికొండ కోసం ఇటు వచ్చింది. మరి మనది 23 నాడు మెగా శాకాహార ర్యాలీ ఆదిలాబాద్లో ఉంది కాబట్టి ఎందుకు శాకాహార ర్యాలీలు చేస్తున్నాం అన్నది కూడా తెలుసుకుందాము. ఈరోజు మీరందరూ ఇక్కడే ఉండాలి, శరీరాలు కాదండి. ఇక్కడే ఉండాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ శరీరాన్ని కూర్చుండబెడతారు, మనసుని మీ ఇంటికి తోలేస్తారు. నాకు 2 కావాలండి. అందుకనే మీ మనసు చాలా ముఖ్యం. అలా అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎంతో సఫర్ అయినానండి, దాన్నే మనం నరకము అంటాం. సఫర్ అయిన్ని నరకము అంటాం. ఆత్మజ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అది మనకి శిక్ష అనుకొని నరకము అనుకొని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలోకి వచ్చాడో అది శిక్ష కాదు, శిక్షణ. మనం చేసిన కర్మకి మనం పోగొట్టుకునే శిక్షణ అని తెలుసుకొని మరి వాటిని తొలగించుకోవడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. మనిషికి కావాల్సింది సూదులు, మందులు, గ్లూకోజ్ బాటలు కాదు. ప్రతి మనిషికి కావాల్సింది జ్ఞానము అని చెప్పింది ఎవరు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కంటే ముందు భగవద్గీత చెప్పింది. ఒక్కసారి భగవద్గీతకి మరి నమస్కారం చేసుకొని అందరూ దీనికి దండం పెట్టి గట్టిగా కృష్ణ. ఇక్కడ మనం భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడు అండి. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? భగవద్గీత అంటే భగవంతుడు కాదు అని ఎవరికైనా డౌట్ ఉందా? మరి ఇక్కడ భగవంతుడు ఉన్నట్టేనా? అలాగే గురువు గారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం మనిషికి జ్ఞానం అనేది ఉంటే మానసికంగా కృంగిపోము అని చెప్పిందే భగవద్గీత అండి. అందుకని మనసుకి కావాల్సింది ఏంటంటే అన్నింటికంటే ముఖ్యమైనది జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళా ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే అసలు ఏంటిది? ఒక పెద్ద డౌట్ ఇది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానము అంటే ఏంటిదో తెలియట్లేదు. అందుకే కదా శాస్త్రం ఉంది ఒకటి, చెప్పండి ఏం శాస్త్రం? చదువుకున్న వాళ్ళకంటే ఉందా శాస్త్రం? అసలు ఈ శాస్త్రాలలో అర్థము అంతరార్థం ఎంతమందికి తెలుసు? చాకలైన ఏం చేస్తాడంటే మైల బట్టల్ని తీసుకెళ్ళి శుద్ధి చేసుకొని తీసుకొస్తాడు. బాంచన్ నాకేం తెలియదు అనుకుంటా అందరి ముందట శరణాగతితో ఉంటాడు. అదే మనం స్కూళ్ళల్లో చదువుకొని డిగ్రీలు సంపాదించుకుంటే మనకు 2 కొమ్ములు వస్తాయో రావా? నీకేం తెలిసే అంటారు తల్లిని. నీకేం తెలుసు, నువ్వు చదువుకోలేవు అంటారు. నేను చదువుకున్నా, నాకు అన్నీ తెలుసు అంటారు. ఒక్కొక్క శాస్త్రాన్ని నేను పేపర్ మీద రాసుకొని వాటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకున్నా, నాకు జ్ఞానం పెరగాలని. ఇలా చాలా శాస్త్రాలు ఉన్నాయండి. పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు. ఏంటి దాని అర్థం? ఏ పెద్దలు? చెద్దన్నం మూట అంటే ఏంటిది? ఎంతమందికి తెలుసు? మాట్లాడాలి. పెద్దల మాట చెద్దన్నం మూట అంటే ఏంటిది? ఏ పెద్దలు? మన ఇంట్లో ఉండే 60-70 సంవత్సరాల పెద్దలేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అంతేనా? ఆగండి, మీరు మాట్లాడదు. ఇక్కడ పల్లికొండ వాళ్ళే మాట్లాడాలి అంతే అని మీరు అనుకుంటున్నారు, కానీ తప్పని నేను అంటున్నాను. పెద్దల మాట చెద్దన్న మూట అంటే మనం తినే సద్ది కాదండి. మన ఇంట్లో ఉండే 60-70 ఏళ్ళ ముసలోళ్ళు కాదండి.
పెద్దలు అంటే యోగులు, మునులు, ఋషులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వారు, జగద్గురు కృష్ణుని లాంటి వాళ్ళు, జ్ఞానంలో పండిన వాళ్ళు పెద్దలు, ఎంటికలు వండిన వాళ్ళు కాదు. ఇది అసలు సత్యం మనం తెలుసుకోవాల్సిన. అందుకే ఒక్కొక్క శాస్త్రంలో సామెతలు అంటాం. ఇవన్నీ చాలా సామెతలు ఉన్నాయండి. ఈ సామెతలని మనం వివరించి చక్కగా తెలుసుకుంటే అద్భుతమైన జ్ఞానం దొరుకుతుంది. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని బోధించి ప్రపంచానికి అందజేస్తారో వాళ్ళే పెద్దలు. ఆ పెద్దల మాట చద్దన్నం. మనం చద్దన్నాన్ని ఎలా మూట కట్టుకుంటాం? బయట పడకుండా సేఫ్టీగా ఎలా మూట కట్టుకుంటామో వాళ్ళ మాటల్ని మూట కట్టుకోవాల. ఒక సద్దిలాగా మన హృదయంలో మూట కట్టాలి, పేలికలో కాదు. మనం పొలాలకు వెళ్తే ఒక పేలికలో మనం అన్నాన్ని మూట కడతాం. కానీ ఇలాంటి పెద్దలు చెప్పిన మాటలని మన హృదయంలో మూట కట్టుకోవాలి. రైటా రాంగా? ఏమన్నా తప్పనిపిస్తుందా ఇక్కడ మాట? అన్నలు చెప్పండి, ఎంత అర్థం ఉందో చూడండి. మనం ఏం చేస్తామంటే మీదనే తెలుసుకుంటాం. కానీ మరి ఇలాంటి వాళ్ళు ఎంతో సాధన చేసి, ధ్యానం చేసి, తపస్సులు చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఇచ్చిన జ్ఞానం ఇది. మరి అది ఎంత లోతులోకి ఉంటుందో ఆలోచించాలి. మీద మనం ఎప్పుడన్నా అర్థం చేసుకుంటే దాన్ని అజ్ఞానం అంటాం. అందుకనే ఇంకా నేను భగవద్గీతలో నుంచి మంచి మంచి విషయాలు తీసుకొస్తే ఇప్పుడు మీకు అంతరంగంగా మనం అర్థం చేసుకోవాలి ప్రతి పాయింట్ని. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నాడు అంటే శ్వాసలో ఏదో ఉంది, మనకు తెలియదు. శ్వాసలో ఏముంది అని చెప్పిండ్లో అంటే గని ఉంది అన్నాడు. శ్వాస ఏముంది అంటే గని. గని అంటే ఏంటిది? కాయటూపిరిలో గని ఉంది. ఊపిరిలో కాయటూపిరి, మన ఊపిరిలో గని ఉంది అని చెప్పిండు యోగీంద్రులు, మహానుభావులు, మునులు, ఋషులు, మహర్షులు, ఎందరో మహానుభావులు, ఈ భారతదేశాన్ని ఉద్ధరించిన మహానుభావులందరూ ఏం చెప్పిండ్లంటే మన ఊపిరిలో గని ఉంది. అద్భుతాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఏవైతే మనం ఈ బాహ్యాన్ని అబ్బా అబ్బా అంటామో అంతకంటే గొప్పదైన సత్యము అనే ఒక భగవంతుని ఒక చైతన్యము అనే గని ఉంది అన్నాడు శ్వాసలో. అలాంటి శ్వాసని మనం పట్టించుకోవట్లేదు. మనం ఎక్కడికో వెతుకుతున్నాము. కాయటూపిరిలో గని ఉంది. అలా మనము మరి ఒక్కొక్క దాన్ని అంతరంగంగా అర్థం చేసుకోవాలి. నిమిత్త మాత్రంగా ఉండాలి అంటే మనిషికి ఎలాంటి జ్ఞానం కావాలో ఫస్ట్ మనం తెలుసుకోవాలమ్మా. మనిషికి ఏం కావాలంటే ఇప్పుడు మీరు ఆవును తీసుకొచ్చారు అనుకోండి, దానికి ఏం తినాలో తెలుసా తెలదా? తెలుసా? మాట్లాడండి. తెలుసా తెలదా? ఆవును తీసుకొచ్చినాం, ఏం తినాలి దానికి తెలుసు. పచ్చి గడ్డి కనబడితే అటు పరిగెత్తుతుంది. అదే ఒక పులి మాంసంకాయ పరిగెత్తుతుంది. మరి మనిషి ఎటు పరిగెత్తాలా? గడ్డికాయ పరిగెత్తన్నా, మాంసంకాయ పరిగెత్తన్నా? ఏది తినాలా, ఏది తీసుకోవాలన్నా అర్థం కాక సతమత స్థితిలో ఉన్నాడు మనిషి. ఒక షాపింగ్కి పంపిస్తే కుక్కకి ఏం కావాలో తెలిసి తెచ్చుకుంటుంది. గిర్ర మొత్తం తిరగదు మనలాగా పిసోళ్ళలా. ఆవుకి ఏం కావాలో తెచ్చుకొని వచ్చేస్తుంది. ఏ జీవికి ఏం కావాలో తెలుసు, తెచ్చుకుంటాయి. ఒకవేళ పొరపాటున అందులోకి మనిషిని పంపించామనుకోండి, మొత్తం చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఏది తెచ్చుకోవాలో అర్థం కాక ఉత్త చేతులతో, ఖాళీ చేతులతో వస్తాడు, టైం వేస్ట్ చేసి. అంటే మనకేం కావాలో మనకి తెలియదు. అందుకే మన జీవితంలో సద్గురు అనే ఒక
జ్ఞానానికి సంబంధించి బోధించే ఒక సద్గురు మన జీవితంలో కావాలి. అప్పుడు తెలిస్తే మనకేం కావాలన్నది. ఎందుకంటే మనం సహజ స్థితిలో బతకట్లేదు కాబట్టి, ప్రతి మూగ జీవి సహజ స్థితిలో బతుకుతున్నాయని ఇప్పుడే నేను ప్రూఫ్ చేస్తా. మీకు నమ్మకం ఉండదు, మనం మాత్రం బతకట్లేదు. ఎలా అంటే ప్రూఫ్ ఎలా చేస్తానంటే మీ నోటితోనే చెప్పేస్తా. ఇప్పుడు మనకి భూకంపాలు వస్తున్నాయా? వస్తాయి. సునామీలు వస్తాయా? ఎన్నో ప్రమాదాలు జరిగినాయి కదమ్మా. అంతెందుకు, కరోనానే తీసుకుందాం. కరోనా మనుషులకు వచ్చిందా, మూగజీవులకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? మూగజీవులు స్వేచ్ఛగా బతికినాయా లేదా? ఆ సంవత్సరం రోడ్ల మీదకి వచ్చి ప్రశాంతంగా అద్భుతంగా బతికినాయి. మరి సునామీ వస్తుంది అని నీకు ముందే తెలుస్తుందా? ప్రమాదాలు వస్తున్నట్టు మనకు ముందు తెలుస్తాయా? మరి మూగజీవులకు తెలుస్తాయా? తెలియదు. మీరు మాట్లాడరా? అంటే మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే. మూగజీవులకి ముందే తెలుస్తుంది అన్నది ఎంతమందికి తెలుసు? తెలదా? మూగజీవులు ఏం చేస్తాయంటే వలస వెళ్ళిపోతాయి. ఏ జీవన్నా ఈ సునామీలో గిన్ని కుక్కలు, గిన్ని పందులు, గిన్ని పక్షులు చనిపోయినట్టు విన్నామా? ఇంత ఆస్తి నష్టము, ఇంత జన నష్టము జరిగిందని వింటున్నాము. ఆస్తి నష్టం ఉంటుంది, జనం అంటే మన నష్టం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మూగ జీవి భగవంతుడు ఎలా బతకాలని వాటికి పెట్టాడో అలా సహజ స్థితిలో జీవిస్తున్నాయి. ఒక్క మనం తప్ప. మనం ఏం చేస్తున్నామంటే మనకి స్వేచ్ఛని ఇచ్చేసింది ఆల్రెడీ. నీకు నచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. మీకు గోపాల సినిమా చూస్తే కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. స్వేచ్ఛ అంటే ఏంటిది అంటే విచ్చలవిడిగా అనుకుంటాం మనం. స్వేచ్ఛ అంటే నీ మనసుకు నచ్చినట్టు కాదు. స్వేచ్ఛ అంటే దాన్ని విడదీయండి. స్వేచ్ఛని విడదీస్తే స్వ ప్లస్ ఇచ్ఛ. స్వ అంటే సొంతం, నువ్వు. ఇచ్ఛ అంటే నచ్చినట్టు. నీకు నచ్చినట్టు నువ్వు జీవించు అంటే నువ్వెవరో తెలుసుకోవాలి కదా ఫస్ట్. అవునా కదా? చెప్పండి. నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలంటే అసలు నువ్వెవరు? ఈ నువ్వెవరో తెలుసుకొని అలా జీవించడమే స్వేచ్ఛ అన్నాడు భగవద్గీత. మరి మనం ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఎవరో తెలుసుకోవాలి అంటే ధ్యానం అవసరం. భగవద్గీత చదివితే నువ్వెవరో తెలుస్తుంది. ఎన్నో అధ్యాయంలో ఉందంటే నేనెవరో కానిది ఎవరో. 2వ అధ్యాయం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే సాంఖ్యయోగం, మొత్తం జ్ఞానం గురించి చెప్తుందమ్మా. 2వ అధ్యాయం పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు కృష్ణుని రూపంలో భూమి మీదకి వచ్చిండు. కృష్ణుడేమో జగద్గురువుగా వచ్చిండు. కృష్ణుడిని దేవుణ్ణి చేసేసి మనం పూజలు చేస్తున్నాం, కానీ కృష్ణుడు చెప్పింది పట్టుకోలేము. రైటా రాంగా? రైటా? ఏది రైటు? కృష్ణుడు చెప్పిందేమో పక్కకు పెట్టినాం, కృష్ణుడి బొమ్మని పట్టుకొని కూర్చున్నాం మనం. కృష్ణుడు ఏం చెప్పిండు? జ్ఞానం చెప్పిండు. ఆ జ్ఞానమే భగవద్గీత. దాన్ని జ్ఞానగీత అంటారు, జీవన గీత అంటారు. జీవితాన్ని సరిదిద్దే గీత. ఏ జీవికి జీవితం సరిదిద్దాల్సిన అవసరం లేదు, ఒక మనిషికి అవసరం ఉంది. ఎందుకుంది మరి మనిషికి మాత్రమే అంటే తను మాయలో ఉన్నాడు కాబట్టి. ఈ మాయ అనే భూమి మీద మాయలో జీవిస్తున్నాడు. ఏంటా మాయ?
ఈ శరీరం మాత్రమే నేను అనుకోవడం పెద్ద మాయ. మరి ఈ శరీరము నువ్వైతే ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు మరి? చూడండి, ఇప్పుడు నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నా. సింపుల్గా మీకు అర్థం కావాలంటే అందరూ శ్రద్ధతో వినండి. నేను ఇక్కడ శివం అంటారు నన్ను, బతుకున్నా కాబట్టి. ఇప్పుడే మీరు ఎవరైనా చనిపోతే ఒక పక్కకి శవం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, పక్కకి శవం ఉంది. శవానికి అన్నీ ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు, కండ్లు, చెవులు అన్నీ ఉన్నాయి. నాకు కూడా అలాగే అన్నీ ఉన్నాయి. శివమేమో అన్నీ మాట్లాడగలుగుతుంది, చూడగలుగుతుంది, వినగలుగుతుంది, నడవగలుగుతుంది, అన్నీ చేయగలుగుతుంది. శవం చేస్తుందా? ఈ రెండింటిలో తేడా ఏంటి? తేడా ఏంటో అందరికీ తెలుసు, ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నా నోరు మాట్లాడట్లేదండి. నా నోటి వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తే నువ్వు. ఆ నువ్వు అనేది ఏంటి అంటే ఆత్మ. మన లోపల ఆత్మ ఉందా లేదా? ఉందా? ఎవరైనా చనిపోయిన అనుకోండి, అన్నలు ఎవరైనా మంచోళ్ళు చనిపోయిన అనుకోండి, 2 నిమిషాలు మౌనం ఎందుకు అంటాం పాటించమని? ఆత్మ అంటామా? ఎవరన్నా స్కూళ్ళల్లో కానీ రాజకీయ నాయకులు కానీ మంచోళ్ళు కానీ చనిపోతే వారి ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించండి అంటున్నాం. అంటే మన లోపల ఆత్మ ఉన్నట్టే కదా, అది నువ్వు. ఆ స్వేచ్ఛ, ఆత్మస్థితిలో బతకడమే స్వేచ్ఛ. అందుకే ఇక్కడ ఫస్ట్ మనం ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే భగవంతుడు మనకి భూమి మీదకి పవిత్రమైన గ్రంథాన్ని పంపించిండు. మనకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీ పిల్లలకి వెళ్ళకపోతే మీరు చెప్తారా చెప్పారా? చెప్తారా? ఇక్కడ ఉన్నారా ఫస్ట్ మీరు అందరూ? నేను అప్పుడప్పుడు ఇలానే అడుగుతా, ఉన్నారా? ఎందుకంటే స్పందన లేదు. మధ్య మధ్యలో స్పందన ఉంటేనే క్లాస్ ఫ్లో ఉంటుంది. చూసి చెప్పేది కాదు, అనుభవంతో చెప్పే క్లాస్ కాబట్టి మీ ఫ్లోని బట్టి, మీ ఉత్సాహాన్ని బట్టి క్లాస్ వస్తుంది. మరి ఇక్కడ మన యొక్క నోరు మాట్లాడకుండా, ఎందుకంటే శవానికి నోరుంది, నాకు నోరుంది, శివంకుంది, శవంకుంది. అది మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే దాని నుంచి సోల్ బయటకు వెళ్ళింది, అంటే ఆత్మ బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ అని గీతలో చెప్పబడింది. మరి ఈ గీత చెప్పింది ఎవరు? భగవంతుడు అని చెప్పాలి, కృష్ణుడు కాదు, భగవంతుడు. అంటే కృష్ణుడు అంటే మళ్ళీ ఏం చేస్తామంటే ఆయన గురువు అండి. అంటే జ్ఞానబోధ చేయడానికి సాక్షాత్తు భగవంతుడే గురువు రూపంలో భూమి మీదకి వచ్చింది. కృష్ణుడు ఎవరంటే గురువు. ఏ గురువు? ఈ జగత్తుకి గురువు. ఈయననేమో సద్గురువు, ఆయననేమో జగద్గురువు. తేడా ఉంటుందండి. అందుకనే గీత ఎవరిచ్చిండు? భగవంతుడు. మరి ఎందుకు ఇచ్చిండు? మనకైతే అసలు తెలియదు. అసలు ఎందుకు ఇచ్చిండు? ఆన్సర్ ఉంది ఎవరి దగ్గర? నొక్కోళ్ళ దగ్గర ఉందా? భగవద్గీత ఎందుకు ఇచ్చిండు? నిన్ను కాదు అడిగింది, ప్రదీప్ ప్లీజ్. ఇక్కడ ఏంటంటే ఏదో వీళ్ళు వింటున్నారు కదా, నేను చెప్పిపోతే అయిపోతే నేను అలా క్లాసులు చెప్పానండి. ఎక్కడైనా సరే ప్రశ్న జవాబు ఉండాలి, అవునా కదా? అప్పుడే కదా అవును ఆలోచించాలి. భగవద్గీత ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చిండు దేవుడు అని ఇప్పటిదాకా మనం ఆలోచించాలి. ఈ ప్రశ్న నేను వేసిన, ఆన్సర్ మన దగ్గర ఉందా? ఏముంది ఆన్సర్? మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. ఇంకేమైనా చెప్తారా?
ఇంకా అసలు ఆన్సర్ రాలే. మరి కేవలం కలియుగంలోనే వచ్చింది కదా మేడం, అంతా ముందు రాలే. అన్ని యుగాలలో అందరినీ ఉద్ధరించుకోవాలి. ఎందుకు వచ్చిందంటే భూమి మీదకి చెప్తా. వ్యాస భగవానుని పేరు విన్నాం కదా, మనమైతే ఆయనను చూడలేము ఫోటోలో తప్ప. వ్యాస భగవానుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అండి. ఈ విష్ణుమూర్తి పరాశర మహర్షికి పుత్రుడు. అతను భూమి మీదకి అంటే ఎందుకు జన్మ ఆయన నుంచి వచ్చింది అంటే సత్యవతి పరాశర మహర్షి శక్తుల వల్ల పుట్టిన మహానుభావుడే వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు అంటామండి ఆయనను మనం. మరి ఆ వ్యాస భగవానుడు వేదాలని ప్రజల్లోకి జ్ఞానాన్ని బోధించడానికి భూమి మీదకి వచ్చింది. అలాంటి మహానుభావుడు వేదాలని అయిన తర్వాత ద్వాపర యుగంలో ప్రతి ఒక్కరికి అన్ని విద్యలు నేర్పించిండు, కానీ జ్ఞానబోధ చెయ్యలేదు. అందుకనే జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే అందరము ఒక్కటే అన్న స్థితిలో జీవిస్తారు గురువులలా. జ్ఞానబోధ చేయనప్పుడు ఏమైంది? ద్వాపర యుగంలో యుద్ధం జరిగింది కదా, జరిగిందా? ద్వాపర యుగం తెల్లది, యుద్ధం తెల్లది. అందుకని మనకు తలకాయలు ఊపుతలే. అంటే కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. అప్పుడే కదా మనకి అసలు అర్జునుడు ఏడిస్తే మన ఒడి పంట పండిందండి. అర్జునుడు ఏడిస్తే వచ్చింది మనకి గీత కదా, తెలియదు. ఇలా మనకి భగవద్గీత ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు అందరికీ అన్నీ నేర్పినా ఎవరు కూడా బ్రతికి లేరు అని దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన గురువు నారదుడు ఆయన వచ్చిండు, ఎందుకు ఏడుస్తున్నావని. అప్పుడు చెప్పిండు, నువ్వు అన్ని విద్యలు నేర్పినావు కానీ ఆత్మజ్ఞానాన్ని నేర్పలేదు అని చెప్పి ఆత్మజ్ఞానాన్ని నేర్పమని. మరి వేదాలు మనకు అర్థం కావు సంస్కృతం కాబట్టి, ఆ వేదాలు అర్థం కాకపోతే వాటిని ఉపనిషత్తులుగా మార్చిండ్లండి. తిరుపతిలో దొరుకుతాయి ఉపనిషత్తులు, అవి కూడా అర్థం కావు అని చెప్తే మనకి భగవద్గీత రూపంలో ఆత్మ జ్ఞానము కృష్ణ జగద్గురువు నోటి నుంచి, కృష్ణుని యొక్క నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ప్రజలకి అందిస్తే వాళ్ళు ఆత్మజ్ఞానులుగా తానెవరో తెలుసుకొని సత్యం తెలుసుకొని ఈ జీవుడే దేవుడని సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని భూమి మీదకి పంపించు అని చెప్పి నారదుడు వ్యాస భగవానునికి చెప్పినప్పుడు అప్పుడు తిరుగుతూ ఉంటాడు. లోకాలన్నీ తిరుగుతూ ఉంటే బ్రహ్మ దగ్గరికి వెళ్తాడండి ఫస్ట్. చూడండి, మనకు ఒక మామూలుగా మనము ఈ మాటలు వినడానికే మనకు సమయం లేకపోతే ఈ కలియుగంలో ఉన్న ప్రతి మనిషికి ఏ రోగాలు లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా జ్ఞానంతో బతకాలన్న ఉద్దేశంతో మరి ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళిండు. ఈ పని నాతోటి కాదు అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిండు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండు. మీరు కైలాసం వెళ్ళమని చెప్పిండు. అప్పుడు వ్యాస భగవానుడు కైలాసం వెళ్ళి ఇద్దరి పుత్రులకి, శివుని పుత్రులకి ఇద్దరికి బుద్ధికి పరీక్ష పెట్టిండు. బుద్ధిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు భగవద్గీతని రాయడానికి అర్హులు అని చెప్పి ఆ యొక్క భగవద్గీతకి భూమి మీదకి తీసుకురావడానికి ఇద్దరికి పరీక్షలు పెడితే అందులో వినాయకుడు గెలుస్తాడు. మళ్ళీ ఎందుకు వినాయకుడు గెలుస్తాడు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడన్నా తెలుసుకుందాం. కుమారస్వామి ఎందుకు గెలడు, వినాయకుడే ఎందుకు గెలుస్తాడు, ఇక్కడ కూడా తెలుసుకోవాలి. ప్రతిదీ తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏ కష్టం వచ్చినా నిలబడాలి. అంటే మనిషికి కావాల్సింది ఆత్మజ్ఞానము.
ఇలాంటి సత్యాలు మనం తెలుసుకోవాలి. భగవద్గీత భూమి మీదకి రావడానికి ఎంత కష్టమైంది వినాయకునికి తెలుసా? మరి వినాయకుడిని ఒక అరణ్యానికి తీసుకెళ్ళిండు వ్యాస భగవాన్. ఆయననేమో ఆడి పాడే చిట్టి బుల్లి వినాయకుడు, అప్పటికి ఇంకా పెద్ద గాలి. అలాంటి వినాయకుడు మరి అక్కడ అరణ్యంలో కూర్చొని ఈయననేమో కళ్ళు మూసుకొని, అప్పుడు ద్వాపర యుద్ధంలో కృష్ణుడు యుద్ధాన్ని ఆపి చెప్పిన ఆ జ్ఞానాన్నంతా ఎవరు రాయలేదు. మళ్ళీ తపస్సులోకి వెళ్ళి తపస్సులో కూర్చొని వ్యాస భగవానుడు 3వ కన్నుని ఓపెన్ చేసుకొని అప్పుడు కృష్ణుడు ఏం చెప్పిండు అన్నది ఇలా చూసుకుంటూ అలా చెబుతూ ఉంటే ఆగకుండా రాయమని వ్యాస భగవానుడు వినాయకునికి బోధ చేసిండు. ఆగకుండా రాయాలి అంటే ఎంత స్పీడ్ ఉండాలో చెప్పండి. అలా రాస్తూ ఉంటే నెమలి పించాలతో రాస్తూ ఉంటే అవి విరిగిపోతూ ఉండేవి. అరే నేను మాటిచ్చిన ఆగకుండా రాస్తా అని ఈ నెమలి పించాలు వెనక పడగొట్టేస్తున్నాయని చెప్పి ఒక్క క్షణంలో దంతాన్ని విరిచిండండి ఆ మహానుభావుడు. ఇక్కడ మీరు బ్రేక్ ఎందుకు ఇచ్చినానేనంటే ఒకసారి ఆలోచించండి వినాయకుని గురించి. తన దంతాన్ని ఇరిసి భగవద్గీతని రాయాల్సిన పని ఏముందైన కంటే లోకం కోసం, లోకాన్ని సరిదిద్దే బాధ్యత కోసం. ఆ బాధ్యత ఆయనకి ఇచ్చిండు కాబట్టి, అంటే మనకు ఒక పని ఇస్తే ఎంతగా నెరవేర్చాలి అన్నది అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఉంది. అందుకనే దంతాన్ని ఇరిసి భగవద్గీతని నాన్ స్టాప్గా భగవద్గీతని మొత్తం అర్థం చేసుకొని, వ్యాసుడు ఏం చెప్పిందంటే నీ బుద్ధితో అర్థం చేసుకొని రాయాలి అన్నాడు. ఉత్తుతో రాసుడు కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అప్పుడు రాయాలి. ఈడ చేసుకోవాలి, ఈడ రాయాలి అంటే ఆయన ఎంత స్పీడ్గా ఉండాలో చూడండి. ఈయననేమో తపస్సులోకి వెళ్ళిపోయి చెప్తున్నాడు. అలా భగవద్గీత మరి మన కోసం మాత్రమే ఎందుకు వచ్చిందంటే కలియుగంలో ప్రతి మనిషికి రోగాలు ఎక్కువ వస్తాయి, ప్రతి మనిషికి కష్టాలు బాధలు ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? ఎవరు ఎందుకో? ప్రతి యుగంలో పరమాత్మ భూమి మీదకి వచ్చిండండి. ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చిండు, త్రేతాయుగంలో ఎవరు వచ్చిండు? రాముడిగా వచ్చిండు. మళ్ళీ వచ్చింది ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం వేసుకొని వచ్చిండు. కానీ కలియుగంలో ఎవరు వచ్చిండు? దేవుడా రాక్షసుడా? కలిమాయ అంటాం కదేమన్నా మాట్లాడితే. వెంకటేశ్వరుడు కలియుగ దైవం కరెక్టే, కానీ పరిపాలిస్తుంది వెంకటేశ్వరుడు కాదండి. కలి పురుషుడు, రాక్షసుడు. అందుకే మనం భాగవతం చదివితే తెలుస్తుంది. ద్వాపర యుగాన్ని అంతం చేయడం కోసం పరీక్షితు మహారాజు మరణానికి కారణమైంది కూడా సాక్షాత్తు రాక్షసుడు, కలి పురుషుడు. అలా కలి పురుషుడు ఈ యొక్క యుగాన్ని పరిపాలిస్తున్నాడు, అంటే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అందుకే కలిమాయ అంటారండి. విన్నారా ఈ మాట? ఎవరి నోటనన్నా? అంత కలిమాయ అంటే ఇక్కడ మరి రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి కలియుగాన్ని మనకు ఆయన లక్షణాలు వస్తాయా రావా? మీరు రాముడు మొత్తం ధర్మంతో ఉన్నాడు కాబట్టి ఆ యుగం అంతా ధర్మమే ఉందండి. ధర్మరాజు కూడా ధర్మంతో ఉన్నాడు కాబట్టి మన్మన్తో సహా పరీక్షిత్ మహారాజుతో సహా ధర్మంగానే ఉంది. కానీ కలియుగంలో ఎలా ఉందంటే 5% ధర్మం అయితే 95% అధర్మం ఉంది. కారణం ఏంటంటే రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి వారి గుణాలు ఏంటి? వారి గుణాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్ వర్గాలు.
అంటే మనందరి లోపల కోపం ఉందా లేదా? ఉందా? పుట్టొట్టేనే కూడా వస్తుందా లేదా? కారణం లేకుండా వస్తుంది. వచ్చినాక కొంచెం సేపటికి అదంతా అయిపోయినాక శాంతంగా అయినాక అయ్యో నాకు ఇప్పుడు కోపం వచ్చి పెద్ద పరిశాన్ అయిపోయి ఇది చెయ్యకుంటే మంచిగా ఉండు అని ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడ కలియుగంలో ప్రతి మనిషికి పరమాత్మ కాదు, పరిపాలించేది రాక్షసుడు కాబట్టి వారి గుణాలు ఉంటాయి కాబట్టి